అబ్బా ఈ బ్రదర్ని దేవుడు దీవించాడండి, ఈ సిస్టర్ని దేవుడు దీవించాడు, ఈ ఫ్యామిలీని దేవుడు దీవించాడు, ఈ మినిస్ట్రీని దేవుడు దీవించాడు, నిన్ను ప్రసిద్ధి చేసి ఆశీర్వదించబడిన వ్యక్తివని చెప్పుకునే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, అది తప్పక జరుగుతుంది. నీ కుటుంబం కానీ నీ ఆత్మీయ జీవితం, ఏ దేశం నుండి వాగ్దానం వింటున్నా, ఏ గ్రామంలో భారతదేశ నలుమూల ఎక్కడి నుంచి మాటలు వింటున్నా, ఇది నీకోసమే. నిన్ను నిన్ను ప్రసిద్ధి చేసి ఆశీర్వదించబడినటువంటి ఆ గొప్ప అనుభవంలో ప్రభు నడిపించబోతున్నాడు. నిన్ను నీ పిల్లల్ని, నిన్ను నీ యవ్వన జీవితాన్ని, నిన్ను నీ కుటుంబాన్ని, నిన్ను నీ సేవని, నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని, నిన్ను నీ ఆర్థిక పరిస్థితి అన్నిటిని కూడా అటు ధైర్యం తెచ్చుకోండి. నేను నిన్ను ఆశీర్వదించి ప్రసిద్ధి చేయుదును, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రసిద్ధి చేయుదును వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభా, ఎంతమంది బిడ్డలు ఇక వాగ్దానాన్ని వింటున్నారు, ఏ దేశం, రాష్ట్రంలో, ప్రపంచం, దేశం నలుమూలల నుంచి, కుటుంబాల్లో నాయన వారి ఆత్మీయ జీవితం, ఆరోగ్య జీవితం, ఆర్థిక జీవితం, వ్యాపార జీవితం, మానసికంగా సేవ ప్రసిద్ధి చేసి ఆశీర్వదించబడి వారు గొప్పవారు ఉన్నట్లు మీరు దీవించండి. రక్షణ లేని కుటుంబాలకి రక్షణ, రోగములతో ఉన్న వారిని స్వస్థపరిచి, వ్యాధులు ఉన్న వారిని విడిపించి, అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాల నుంచి విడిపించి నీ నామాన్ని వారి ద్వారా గొప్ప చేసుకోండి. అంతేకాక ప్రభా, వారి కుటుంబ జీవితాన్ని మీరు దీవించండి, వారి వ్యాపార జీవితాన్ని మీరు దీవించండి. వారి బిడ్డలు గొప్పవారు ఉన్నట్లు యవ్వన బిడ్డల మీద నీకు శుభం పలుకుతున్నాను. ఇతర దేశాలకు వెళ్ళాలని, వీసా విషయాలు అద్భుతాలు చేయడమా, ఆయా దేశంలో మా ప్రియులందరినీ దీవించి వారి సమస్యలకు పరిష్కారం ఇవ్వండి. నాయన ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డల్ని బ్లెస్ చేస్తూ నీ నామములు వారి ప్రసిద్ధిని అందబడి గొప్పవారు అవును గాక. అంతేకాక ప్రభా, ఈ ఉదయము ఈ వాగ్దానం ప్రతి గృహానికి, ప్రతి కుటుంబానికి శుభములను ప్రకటిస్తూ మీరు తోడుగా ఉండి నడిపించి, అయ్యా మా భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉజ్జీవమని అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ రైజ్ అవుట్ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.